గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. ఆ ఏరియాలో ఉన్న వారికి కంపు ఫ్రీ బోనస్ గా ఇతర వ్యాధులు వ్యాప్తిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో పనిచేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు సిబ్బంది ఈ విషయంపై ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా వినడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తున్నారా, ఇతర సమస్యలపై మీరు పట్టించుకోరా కరువైందా అని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గజ్వేల్ కు కూతవేటు దూరంలో ఉన్న ధర్మారెడ్డిపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు కరువైంది. డంపింగ్ యార్డు లేక చింతలకుంట కట్టపై వ్యర్థ పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ సెక్రటరీ పట్టించుకునే నాదులే కరువయ్యారు. అక్కడ నివసించే పరిసర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిసర ప్రాంతాల కాలుష్యం కొరల్లో చిక్కుకొని విషమంగా మారుతున్నాయి. ఆ వ్యర్థాలతో వచ్చే దుర్వాసన ఆ చుట్టుపక్కల నివసించే వారు ఆ దుర్వాసన భరించలేక సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచన స్థితిలో అయోమయంలో పడ్డారు. డంపింగ్ యార్డ్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పరిసర ప్రాంతాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుని పీల్చే గాలి విషమంగా మారుతోంది. దీంతో అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చెప్పనక్కరలేదు. ఇటీవల ఇక్కడ ఈగలు దోమలు ఎక్కువయ్యాయి. డంపింగ్ యార్డ్ నుంచి తీవ్ర దుర్గంధం వస్తోంది. రాత్రిపూట కనీసం నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది. అటు గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది, నిర్వాహకులు తమ సమస్యలు పట్టించుకోవటం లేదు. ఇకనైనా ధర్మారెడ్డిపల్లి గ్రామ సెక్రటరీ, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పట్టించుకుని ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచిస్తారా లేదా వేచి చూడాల్సిందే.